డిమాండ్ పవన్ కైలు అందరికీ దండాలండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ వచ్చేసరికి లవ్ ట్రాక్ అయితే విపరీతంగా లవ్ ట్రాక్ అండి. మునిగిపోతున్నారు ప్రేమలోతుల్లోనే. నిజంగా డిమాండ్ పవన్, రీతు చౌదరి ఒక పక్క, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటుంటే మన పవన్ కళ్యాణ్ ఒక పక్క. మామూలుగా లేదురా బాబు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడాలేటి. పవన్ కళ్యాణ్, రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే పక్కన డిమాండ్ పవన్ గిర్రెక్కిపోవడం ఏంటి? చూసుకున్న వాళ్ళు చూసుకున్నట్టు ఉండకుండా మధ్య మధ్యలో రీతు చౌదరి గారి కళ్ళు బ్లష్ అవ్వడం ఏంటి? ఆ పెదాలు కొరుక్కోవడం ఏంటి? ఆ నాలిక అనడం ఏంటి? ఉర్రన్నా నిజంగా హైలైట్ అండి. ఏం జరిగిందంటే మొత్తం అందరూ కూర్చుంటారన్నమాట. ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్, అలాగే మనకి డిమాండ్ పవన్, రీతు చౌదరి, అలాగే మనకి చిన్న ప్రేతాత్మ మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి పెద్ద ప్రేతాత్మ ప్రియా గారు, అలాగే మనకి రాము గారు, అలాగే మనకి తనూజ గారు, అలాగే మనకి ఇమాన్యువల్ అందరూ అయితే కూర్చుంటారు అనమాట. ట్రూత్ ఆర్ డేర్ అయితే గేమ్ అయితే ఆడుతారండి. వాటర్ బాటిల్ ఉంటుంది, గిర్రమని తిప్పుతారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే ఇలాగైతే ఉంటుంది అనమాట. అప్పుడు మన చిన్న దెయ్యం పిల్ల ఉంది కదా, ఎవరు ప్రేతాత్మ, సారీ ఆత్మ అంటే ఇది మన దమ్ము శ్రీజ అడుగుతుంది అనమాట. ఎరా ట్రూత్ కావాలా డేర్ కావాలా? నాకు ఎప్పుడు డేరే కావాలి. అయితే రీతు చౌదరికి ప్రపోజ్ చేయతా అంటుంది. అలాగే అంటది, రీతు చౌదరికి ప్రపోజ్ చేయతా అంటది. ఫీజులు ఎగిరిపోతాయి. రీతు చౌదరి గారు, స్టార్టింగ్ మిమ్మల్ని చూశాను, మీ కొళ్ళు బాగా నచ్చాయి. సో ఏంటంటే మిమ్మల్ని చాలా ఆపండి రా బాబు అయితే అంటది అనమాట దమ్ము శ్రీజ. దాని తర్వాత గిర్రమని తిప్పుతారు బాటిల్. దమ్ము శ్రీజ వైపు వచ్చి ఇలాగ అవుతుంది బాటిల్. నెక్స్ట్ ఏంటంటే ఏంటి ట్రూత్ ఆ డేర్ అంటే నాకు ఎప్పుడు డేరే కావాలి అయితే అంటదన్నమాట మనకి దెయ్యం పిల్ల. అయితే కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి లిఫ్ట్కి దుబ్బుకొచ్చి అయితే అంటాడు. కెప్టెన్ రూమ్లోకి వెళ్తుంది. కరెక్ట్గా ఏంటంటే అక్కడ రాజమాత శివగామి గారికి అయితే కూర్చొని ఉంటారు అనమాట. ఏంటి ఇలాగ వచ్చావు? ఏమీ లేదు మేడం అని చెప్పేసి లిఫ్ట్కి ఎంచి జుత్తులో అయితే దాచేద్ది అనమాట. జుత్తులో దాచేస్తే శివగామి ఎంచి ఎదుగుతుంటే లిఫ్ట్కి ఎంచి ఇక్కడ కనబడద్ది అనమాట. ఏ టైల్ పిచ్చాట్ల లిఫ్ట్కి ఏం జరుగుతుంది? లిఫ్ట్కి వేసింటే మేడం ప్లీజ్ మేడం ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట. మేడం ప్లీజ్ మేడం అక్కడ ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడుతున్నాం, ప్లీజ్ వదిలేయండి అని అయితే అంటది. వదిలేసిన తర్వాత మర్యాద మనిషిగా చూస్తుంటారు. డేర్ ఆడుతుంది, ట్రూత్ ఆర్ డేర్ వదిలేంటే వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇగోండి చూసారు కదా రాజమాత శివగామి గారికి దొరకకుండా లిఫ్ట్కి అయితే తీసుకొచ్చాను అయితే అంటది అనమాట. లిఫ్ట్కి అయితే తీసుకొచ్చి అక్కడ పెడతది. అప్పుడు రాజమాత శివగామి నేను ముందే తెలిసించాను, ట్రూత్ లేదు బొక్క లేదని చెప్పి లిఫ్ట్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎంతైనా సరే రాజమాత దగ్గర పప్పులే తొడగవు కదా. నెక్స్ట్ మళ్ళీ బాటిల్ గిర్ర తిప్పుతారనమాట. గిర్ర తిప్పి ఏంటో తీసి రీతు చౌదరి గారికి బాటిల్ వేయించి ఇలాగ అడ్డుతుంది అనమాట. ఇంకా ఏ అంటావు సరైన కొడుతుంది అనేది అంటది పక్క నుంచి ప్రియ. ఆ వాయిస్లో అందలండి. ఏ వాయిస్లో అంటది తెలుసా? ఏంటో సరైన వచ్చి ఆగుతుంది ఆ బాటిల్ అని అయితే అంటది ప్రియ గారు. నెక్స్ట్ ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ అంటే లేదు నాకు ఆల్వేస్ డేరే అయితే అంటది అనమాట. డేరే కావాలి కదా పక్క కదా. అయితే డిమాండ్ పవన్ కైలు జీవితం నిజంగా అండి. అది కీకని బీట్స్ వేసేస్తారు లైవ్లో. ఆ బుర్రపాడైపోయింది. అమ్మ జీవితం ఏంటి ఇలాగ అంటారేట్రా బాబు అని చెప్పి చూస్తే ఇంకేటి ఏంటి ఏం మాట్లాడుతున్నా కెమెరాలు ఏమున్నాయి కదా మామూలుగా చెప్పైతే ఐ లవ్ యూ ఏం చెప్పను నేను. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫ్లట్ చేసినట్టు మాట్లాడుతూనే అయితే అంటది అనమాట. ఫ్లట్ చేసినట్టు మాట్లాడుతుంది. మీకు ఒళ్ళు బాగా నచ్చాయి, మీ హైట్ బాగా నచ్చింది, కండలు బాగా మెయింటైన్ చేస్తారు అది ఇది అని చెప్తా అంటాడు. మనోడు నుంచి సిగ్గుపడిపోతుంటాడు డిమాండ్ పవన్. నాలిక లేదు కదా సిగ్గేదో పడిపోతుంటాడు అనమాట. నెక్స్ట్ మళ్ళీ గిర్ర అయితే బాటిల్ తిప్పుతారు. తనుజ గారి వైపు అయితే బాటిల్ అయితే అవుతుంది అనమాట. తనుజ గారిని మన పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా ఫ్లట్ చేయమంటారు అనమాట. సో ఇదేనండి జరుగుతుంది. నిజంగా చెప్పడానికి ఏమీ లేదు. ఫ్లట్ చేయమంటారు. తనుజ గారు వచ్చేసరికి మీ షూ బాగుంది, మీ షర్ట్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీరు చిన్నప్పుడే ఆర్మీకి సెలెక్ట్ అవ్వడం ఇంకా బాగా నచ్చింది. సో ఏంటంటే మీకు నేను ఒకటి చెప్పాలి, అదేంటంటే అని అంటది. అమ్మ తల్లి అమ్మ జీవిస్తున్నారా బాబోయ్. ఆ ట్రూత్ డేర్గా మేడం జీవిస్తున్నారు నిజంగా గ్రేట్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బాటిల్ అయితే తిప్పుతారనమాట. ఇమాన్యువల్ గారి దగ్గర బాటిల్ అయితే వెళ్తారనమాట. ఇమాన్యువల్ ట్రూత్ డేర్ అంటే నేను ఎప్పుడు డేరేనండి అయితే అంటాడనమాట. డేర్ అయితే మీ మమ్మీ జుత్తులాగి ఆ హెయిర్ బ్యాండ్ తీసిరా అని అయితే మన ప్రియ గారు అయితే చెప్తారనమాట బేస్ వాయిస్లో. అమ్మ తల్లి ఆవిడని ఇప్పుడే చూడలేబాతలు ఇక్కడ లాగారు అనుకోండి, ఆవిడ నా మీద కక్ష కట్టింది అనుకోండి, నెక్స్ట్ నామినేషన్లో నేను తీసుకెళ్ళి పడిసేద్ది. మీకో దండం, మీ ట్రూత్ డేర్కో దండం అని చెప్పేసి దండం పెడతారనమాట. ఇదేనండి ఇదే
ప్రజెంట్ అయితే ఇదే జరుగుతుంది. ఇంకా లైవ్ అయితే ఇంకా ఈ అప్డేట్స్ అయితే మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ అందరికన్నా ముందుగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.